రా స్వప్న. రా స్వప్న. ఏమిటి అలా చూస్తున్నావు? కొత్తగా పెళ్లి చేస్తే హడావిడేం లేదనా? ఇలాంటివన్నీ 10 మందికి చెప్పడం, 10 మంది రావడం అంటే నాకెందుకు ఇష్టం ఉండదు. ఈ దిష్టి హారతులు ఇవన్నీ అంటే నాకు అసహ్యం. సమ్ ఐ డోంట్ లైక్ ఇట్. మనకంతా కామ్గా ఉండాలి. కమ్ ఆన్, లెట్స్ గో. ఎలా ఉంది ఇల్లు? బాగుందా? ఇంట్లో ఎవరు ఉండరు, మనిద్దరమే. దట్స్ ఆల్. అయ్యగారు, మీకు ఈ ఉత్తరం వచ్చిందండి. మై గుడ్నెస్ స్వప్న, ఇలా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసావా, నువ్వు కాలు పెట్టిన వేళ విశేషం. అమెరికన్ ఎంబసీ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. ఏమన్నా తెలుసా? నాకు వీసా వచ్చిందని. నేను ఆఫీస్కి వెళ్ళి ఆ పనులను చూసుకొస్తాను. నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు, ఓకే? నేను వచ్చాక బయటకు వెళ్దాం. అన్నట్టు మర్చిపోయాను, అర్జెంటుగా మీ నాన్నగారికి ట్రంకాలు బుక్ చేసి మనం క్షేమంగా చేరేమని చెప్పు. లేకపోతే ఆయన కంగారు పడతారు, ఓకే? అయ్యగారు లేరమ్మా. అయ్యగారిని కాదయ్యా, అమ్మగారిని చూడాలి. అమ్మగారితో మీకేం పని? అమ్మగారు పనిలో ఉన్నారమ్మా. ఓసారి మాట్లాడి పెడతాను రామయ్య. మిమ్మల్ని లోపలికి రానిచ్చానని తెలిస్తే మా ఉద్యోగాలు ఊడిపోతాయి. అయ్యగారు వచ్చే టైం అయింది. వెళ్ళమ్మా, వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మగారితో 1 నిమిషం మాట్లాడి పెడతాను. వీలు లేదంటే మీకు కాదు. రామయ్య, ఆమె లోపలికి పంపించు. మీతో 1 నిమిషం మాట్లాడాలని వచ్చాను. రండి, పదండి, కూర్చోండి. చెప్పండి. మీకంటే ముందు ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు. క్షమించండి, మీరెంతో ఆనందంగా పెళ్లి చేసుకుని వచ్చారు. మీ మనసు కష్టపెట్టడానికి రాలేదు. నాకు జరిగిన అన్యాయం చెప్పుకోవటానికి, నా బిడ్డను మీకు అప్పచెప్పటానికి వచ్చాను. ఆయన నిజంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారా? అవును. ఆయన చదువుకునే రోజుల్లో మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. పెద్దవాళ్ళను కాదని తెగించి ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్ళు కాపురం చేశాం. ఆ తరువాత ఆయన ఫారెన్ వెళ్ళారు. ఆయన వస్తున్నారు అని కాలం గడిపేశాను. వచ్చాక ఈ పెళ్లి కాదన్నారు. ఈ బిడ్డ తన బిడ్డ కాదన్నారు. ఆయన చదువుకు తగ్గ చదువు, అంతస్తుకు తగ్గ అంతస్తు నాకు లేదు. నా దారి నన్ను చూసుకోమన్నారు. ఈ స్థితిలో నాకు మిగిలిన దారి ఒక్కటి, చచ్చిపోవడం. కానీ నా చేతులతో నా బిడ్డను చంపుకోలేను. అందుకని నా బిడ్డని మీకు అప్పగించి వెళ్ళిపోదామని వచ్చారు. ఎవరా బిడ్డ? అసలు నువ్వెవరు? నేనెవర్నా? ఎన్నిసార్లు అడుగుతారండి ఆ ప్రశ్న? నేనెవరినో మీకు తెలియదు కాబట్టి అడుగుతున్నా. ఈ బిడ్డ ముఖం చూసి చెప్పండి. తెలియదు. నేను మీ భార్యను కాదు. నువ్వేమిటి? నా భార్య ఏమిటి? ఆమె నా భార్య. 5 ఏళ్ల క్రితం మీరు నన్ను పెళ్లి చేసుకోలేదు. లేదని చెప్తుంటే నీ కాదు. పల్లవరం కొండ మీద నన్ను పెళ్లి చేసుకోలేదు. లేదు. మిస్టర్ ఆనంద్, లేదు అని చెప్పినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. లే స్వప్న, నీకు తెలీదు. వీళ్ళంతా బజార్ మనుషులు. ఆమె బజార్ మనిషి అయితే బజార్లో అంతమంది ఉండగా మీ ఇంటికే ఎందుకు వచ్చింది? మిమ్మల్నే భర్తని ఎందుకంటుంది? కొత్తగా పెళ్లి చేసుకొచ్చాగా. కాదు, మోసం చేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. స్వప్న, ఆనంద్, ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి, ఈ ఇంటి వాతావరణం చూసినప్పటి నుంచి నాకు అనుమానంగానే ఉంది. తల్లి తండ్రి ఉన్నా లేకపోయినా దిక్కు మొక్కు లేని వాళ్ళకు కూడా పెళ్ళై కొత్తగా ఆడకూతురు ఇంటికి వచ్చిందంటే చుట్టుపక్కల ఆడవాళ్లు 10 మంది చేరతారు. మీరు నన్ను ఒక కొత్త పెళ్లి కూతుర్ని తెచ్చినట్టుగా తేలేదు, అలవాటు పడ్డ ఆడదాన్ని తెచ్చినట్టుగా తెచ్చారు. స్వప్న, మర్యాదగా నిజం ఒప్పుకోండి.
లేదా మీ మీద కేసు పెట్టి మీ బ్రతికే సర్వనాశనం చేస్తాను. I say shut up. డోంట్ టాక్ రబిష్. వద్దమ్మా. నేను మిమ్మల్ని విడదీయటానికి రాలేదు. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా దారి నేను పోతాను. వద్దమ్మా, నువ్వు వెళ్ళదు. నాకు తాళి మాత్రమే కట్టాడు. నా అదృష్టం బాగుండి మా నాన్నగారికి ముహూర్తం కుదరలేదనుకుంటాను. అందుకే ఇంకా ఈ పశువుకి బలి కాలేదు. కానీ నువ్వు నీ జీవితాన్ని పోగొట్టుకున్నావు. అతను లేదు లేదు అన్నవన్నీ అతని చేత అవుననిపించే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, నాతోనే ఉండాలి. నిన్నెలా కాదంటాడో, నీ కాపురం ఎలా చక్కబడదో నేను చూస్తాను. ఓ రావుడు, ఓసారి మీ అయ్యని చూసి వెళ్దాం అంటుంది. అంటే ఎవరు ఎవరిని చూడక్కర్లే. బండెక్కమా. ఇదిగో కాఫీ. ఇదిగో బాబు, బండి కొంచెం ఆపు. ఇదిగో బండాపు. దేనికమ్మా? మీ నాన్నతో ఒకసారి చెప్పొస్తాను. ఏం అక్కర్లేదు, కూర్చో. బండి పనే పనే. ఏట అట్టా చూస్తున్నావు? ఆడేడు చూస్తాడే ఏడు మూకం. నీ కొడుకు డాక్టర్ అయిపోయినాడు. ఈడు బుద్ధి బాగుంటే ఈయన కూడా తీసుకెళ్ళు. అది ఇక ఏలు ఏలు సంపాదిస్తున్నాడు. ఈడి కర్మ. ఆయనకేం కర్మరా, నాకు పుడతాడు రేపో మాపో. ఇది డాక్టర్ అయితే నా కొడుకు యాక్టర్ అవుతాడు. ఇది ఏలు సంపాదిస్తున్న కొడుకు లాక్టర్ తప్పేస్తాడు. ఏటే జగ ఊగు ఊగులు ఊగెత్తున్నావు. ఏటి ఏటి నాతో పెట్టుకుంటాడు పేడముండా. నన్ను బాగా తిరిగి తిరిగి బలిసింది. ఏటో వాగుతుంది వాగుతుంది. మా అమ్మ అండి. నమస్కారం. నమస్కారం అమ్మా, కూర్చోండి. ఏమయ్యా, జాయిన్ అయ్యావా? రేపు జాయిన్ అవుతాను. వెరీ గుడ్ వెరీ గుడ్. నిజంగా మీ రాము బుద్ధిమంతుడమ్మా. మేము వాడిని దిక్కులేని వాడినిగా వదిలేశాం, కానీ మీరు దేవుళ్ళ ఆదరించి ఇంత వాడిని చేశారు. ఇందులో నేను చేసింది ఏముందమ్మా? ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేస్తుంటాం, వాళ్ళందరూ పైకొస్తారా? అతనిలో ఆ కృషి ఉంది, పైకొచ్చాడు. అవును, సామాన్యం తీయకుండానే వచ్చావుటయ్యా? వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నామండి. అద్దెళ్ళు ఎందుకయ్యా? ఇంట్లో మాత్రం ఎవరున్నారు? అమ్మాయి కూడా వెళ్ళిపోయిందిగా, ఇక్కడే ఉండండి. వద్దండి, దేవాలయం పూజ చేసుకోవడానికే కానీ కాపురం ఉండటానికి కాదుగా. మీరు ఇక్కడ జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు అయిందనమాట. అవునయ్యా. అయితే మీరు నాకు హెల్ప్ఫుల్ గా ఉంటారనమాట. హలో మిస్టర్ రాము. హలో మిస్ విజయ. మీరు ఇక్కడున్నారేంటి? నేను ఇవాళ డ్యూటీలో జాయిన్ అయ్యాను. హౌ ఆర్ యూ? ఫైన్. రాము, అప్పుడు నీ క్లాస్మేట్, ఇప్పుడు నా లైఫ్ మేట్ అయ్యా. రియలీ? హార్ట్ కంగ్రాచులేషన్స్. అవును, ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, ఇక్కడే ఉద్యోగం చేస్తాం. ఓ దట్స్ ఫైన్, దట్స్ ఫైన్. మీరు మాట్లాడుతున్నాండి, నేను వాటికి వెళ్ళొస్తా. ఏంటి, ఎలా ఉన్నారు? బానే ఉన్నా. పెళ్లి చేసుకున్నారా? ఇంకా లేదు. ఎందుకని? జస్ట్ లైక్ దట్. అవును, స్వప్న దగ్గర నుంచి మీకు ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయా? లేదు. ఏ? అది సంతోషంగా ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకని? దాని పెళ్లి దాని ఇష్టంతో జరగలేదు. నిజంగానా? అవును, స్వప్న ప్రేమించింది మిమ్మల్ని, మనసిచ్చింది మీకు, ఆశలు పెంచుకుంది మీ మీద. మీరు చెప్పేది నిజమా? అవును. మరి మరి నాతో ఒకసారి కూడా చెప్పలేదే? ఏమిటి చెప్పేది? మిమ్మల్ని తీసుకొచ్చి ఎందుకు తన ఇంట్లో చోటిచ్చింది? తనే దగ్గరుండి మీ మంచి చెడ్డలు స్వయంగా ఎందుకు చూసింది? మీరు నవ్వితే నవ్వి, బాధపడితే బాధపడి, మీరు మాట్లాడితే సంబరపడిపోయి, మీరే తను, తనే మీరని ఎందుకు అనుకుంది? దేనికోసం అనుకుంది? చెప్పండి. ఒక ఆడది ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఇంతకంటే ఏమైనా చెయ్యాలా? పచ్చిగా నోరు తెచ్చి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోండి అని చెప్పాలా? చెప్పండి.
ఏమండి మా పద్మశ్రీ తప్పడిపోయింది. నాకేమిటో భయంగా ఉంది. ఒకసారి మీ అబ్బాయి గారిని పిలుస్తారా? అదన్నా అమ్మా.
ఏమ్మా, మీ అమ్మాయికి ఇలా జరగటం ఇదేనా, ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా? అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందండి. ఈమె శారీరకంగా కాదు, మానసికంగా బాగా దెబ్బతిని ఉంటుంది. ఆవిడ జీవితంలో అనుకోని సంఘటనలు ఏమైనా జరిగాయా? అవునండి. దాని పెళ్లి రోజున పెళ్లి కూతుర్ని చేసి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాం. ముహూర్త సమయం దగ్గరికి వస్తుంది. పెళ్లి కొడుకు రావాలి. కానీ పెళ్లి వారు వస్తున్న కారు లోయలో పడిపోయిందని, పెళ్లి కొడుకు చచ్చిపోయాడని కబురద్దింది. అంతే. మా పద్మమాలో లేదు. ఐ థింక్ ఇట్స్ ఓన్లీ యాంగ్జైటీ న్యూరోసిస్. సార్, ఆర్గానిక్ లేషన్ ఏమి లేదు కాబట్టి ఐ థింక్ ఇట్ ఇస్ జస్ట్ ఫంక్షనల్. చూడమ్మా, ఆమెకి ఎలాంటి ప్రమాదము లేదు. ఆమెను మామూలు మనిషిని చేయటానికి మందులు పనికిరావు కూడా. ఏమంటారు డాక్టర్? యు ఆర్ కరెక్ట్ సార్. ఆ అమ్మాయి తనకు కావలసిన వస్తువు ఎవరు తీసుకుపోయినట్టు, తనకు జీవితంలో ఎవరూ లేనట్టు ఒక భావం పీడిస్తుంది. ఆ అమ్మాయికి జీవితం మీద నమ్మకం కలిగి ఆ జీవితం మీద ఆశపడితే చాలు, మామూలు మనిషి అవుతుంది. నిజమేనమ్మా, ఈమె చెప్పిందంతా నిజం. అన్నవరం దేవస్థానంలో ఈమెకు ఆనందకు వివాహం జరిగింది. ఆ పెళ్లినాడు ఆ దేవస్థానం వాళ్ళు ఇచ్చిన రసీదు కౌంటర్ ఫైల్ ఇదిగో. చూసారా ఎంత నాటకం ఆడాడు? ఈ ఒక్క ఆధారం చాలమ్మా ఈమె జీవితం నిలబెట్టడానికి. రండి డాక్టర్ గారు. పద్మా, 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 నిన్ను చూడ్డానికి డాక్టర్ గారు వచ్చారమ్మా. ఐ డోంట్ నీడ్ ఎనీ డాక్టర్. ఆస్క్ హిమ్ టు గెట్ అవుట్. ఏమిటో మా మాటలు అద్దెలు ఎక్కడ పిచ్చి పిచ్చిగలే? నాకేమైందని డాక్టర్ని పిలిపించారు? నాకేమైనా పిచ్చి పట్టిందా? మీ అందరికీ పిచ్చి పట్టి డాక్టర్ని పిలిపించారు కానీ పొమ్మను, అతను వెళ్ళిపోమను. పద్మ, ఏమిటి? పద్మ, పద్మ, బాబు. ఇట్స్ ఆల్ రైట్, యు డోంట్ వరీ. మిస్ పద్మ, నేను ఇప్పుడు మీకు వైద్యం చేయడం రాలేదు. అసలు మీకు డాక్టర్ అవసరం లేదని, మీ ఒంట్లో ఏ జబ్బు లేదని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మీరేం వరీ కాకండి, నేను వస్తాను. మీరా, రండి కూర్చోండి. మిమ్మల్ని రండి కూర్చోండి ప్లీజ్. అమ్మగారు మా అమ్మ కలిసి గుడికి వెళ్ళారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే కూర్చోండి. రండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్. మీరేం తీసుకుంటారు? కాఫీ? అయ్యో అక్కర్లేదు. టీ? ఆల్ రైట్. నో, మీరేదో ఒకటి తీసుకోవాలి. థమ్స్ అప్? ఓకే, థమ్స్ అప్. ఎందుకని ఏడుస్తున్నారు? వాట్స్ ది మ్యాటర్? ప్లీజ్, వాట్ హ్యాపెన్? సారీ, ఐ యామ్ వెరీ సారీ. ఓ, వై సారీ? ప్లీజ్ టెల్ మీ వాట్ హ్యాపెన్. ఆ రోజు మిమ్మల్ని కొట్టాను. ఆ రోజు కొట్టిన దానికి ఈ రోజు బాధపడుతున్నారా? అప్పుడు మీకు చెప్పలేకపోయాను. నేను ఎప్పుడూ మర్చిపోయాను. నిజానికి ఆ రోజు మీరు కొట్టింది నన్ను కాదు,
డాక్టర్ మీద ఉన్న కోపాన్ని. నా మీద నిజంగా మీకు కోపం ఉందనుకోండి, నన్ను మళ్ళీ మీ ఇంటికి ఎందుకు పిలుస్తారు? కాఫీ టీ థమ్స్అప్ ఎందుకు ఆఫర్ చేస్తారు? అదిగో మళ్ళీ ఏడుస్తున్నారు. ఏడిస్తే వెళ్ళిపోతానంతే. దట్స్ రైట్. చూడండి, అసలు మీరు ఇంకెప్పుడు ఏడటానికి వీలేదు, అసలు మూడిగా ఉండటానికి వీలేదు. చూడండి ఈ ఆల్బమ్ ఎంత బాగున్నారు, ఆ మోడర్న్ డ్రెస్ ఎంత హ్యాపీగా ఎంత అందంగా ఉన్నారు. చూడండి, మీరు ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండాలి. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు. ఏమీ లేకుండా ఎలా ఉంటుంది? ఏదో ఉంటుంది, చెప్పు. చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివి, చెప్పకుంటే నీకు నీవే తెలుసుకోనివి. చెప్పనా 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 అడగనా నోరు తెరిచి అడగరానివి, అడగకుంటే నీకు నీవే ఇవ్వలేనివి. అడగనా 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 చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివి, అడగనా నోరు తెరిచి అడగరానివి. చెప్పి చెప్పి నా చేత చెప్పి ఆచుకున్నవి. చెప్పనా అడగమని అడగకుంటే జగడమని, అడిగి అడిగి నా చేత అడిగి ఊచుకున్నవి. అడగనా అడుగు మరి చెప్పు మరి, అడుగు మరి చెప్పు మరి, చెప్పితే అల్లరి అడిగితే తుంటరి. చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివి, అడగనా నోరు తెరిచి అడగరానివి. నిన్న రాత్రి వచ్చి సన్న దీపమార్పి పక్క చేరి నిదురకోవు సోయగాన్ని, రేపు తట్టి రుచ్చగొట్టి కలలాగా వెళ్ళిపోతే పిల్లగతి, కన్న పిల్లగతి ఏమిటో చెప్పనా. పగటి వేళ వచ్చి పరాచకాలాడి ఊరుకున్న పడుచువాణ్ణి ఉసిగొలిపి, పెదవి చాపి పిచ్చి రేపి ఇస్తానని ఊరిస్తే ఇవ్వమని, ఇచ్చి చూడమని ముద్దులే అడగనా. చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివి, అడగనా నోరు తెరిచి అడగరానివి. వద్దని హద్దు దాట వద్దని అన్న
నీదని వేరనేది లేదని అని అని ఆగమని ఆపుతున్నదెందుకని అడగనా అడుగు మరి చెప్పు మరి అడుగు మరి చెప్పు మరి చెప్పితే అల్లరి అడిగితే తుంటరి చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివి చెప్పకుంటే నీకు నీవే తెలుసుకోనివి చెప్పనా 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 అడగనా నోరు తెరిచి అడగరానివి అడగకుంటే నీకు నీదే ఇవ్వలేనివి అడగనా 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 అడగనా. డాక్టర్, ఎవరో పేషెంట్ కడుపు నొప్పితో స్పృహ తప్పి పడిపోతే వార్డులో అడ్మిట్ చేశారు. డాక్టర్, సిస్టర్, వెంటనే ఎక్స్రే తీయించండి. నాకు డబ్బు కావాలి, నేను పుస్తకాలు కొనాలి. నువ్వు చదివే ఉద్యోగాలు చేయక్కర్లేదు, ఊళ్ళో ఎక్కర్లేదు, కానీ ముందా సీసా తీసురా. నేను వెళ్ళను. నీకు రోజు రోజుకి ఆ ముందని సినిమాలు తీసుకెళ్ళాక ఎక్కడి నుంచి డబ్బులు మాట్లాడినాడు. నేను ఊళ్ళో లేకపోయేసరికి మీరు గోరింటాకు పెట్టుకుంటారు, గోంగూరాకు పెట్టుకుంటారు. నోరు ముస్తావా లేదా? డాక్టర్, డాక్టర్, ఐఎమ్ సారీ. ఏం జరిగింది డాక్టర్? ఏం లేదు, ఆపరేషన్ ఏర్పాటు చేయండి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలుసా? నువ్వేటి ఊరికి ఇదైపోతావు? ఆడెక్కడుంటే ఏంటి? ఆడు చేసిన పాపానికి ఆడు అలా అయిపోయినాడు. నువ్వేటి పళ్ళెంగా తినేస్తావు ఏంటి? అంటే టేబుల్ పళ్ళ మీద ఎట్టు తినడం చాతకాదు, ఏం కాదు టేబుల్ పళ్ళ మీద తింటాడు. నీకేటి చేతనవును? ఆ కాలు దించి సరికూకో. నన్నంతా ఏంటి? ముందు నువ్వు సరికి తిని చావు. మావయ్య, ఎప్పుడు వచ్చాడు మీరు? ఓ రోజు రావుడు రా, వచ్చి 2 రోజులు అయిపోయినది. మీరు వచ్చి 2 రోజులు అయిందా? అవునరా రావుడు, పేస్ట్ పౌడర్ వ్యాపారం పెడదామని వచ్చినాను. ఫేస్ పౌడర్ ఏంటి నీ ముఖము? టీత్ పౌడర్. అవును, నానేటన్నాను టీత్ పౌడర్ కదా అన్నాను. టీత్ పౌడర్ ఎక్కడ? ఫేస్ పౌడర్ ఎక్కడ? కూర్చోండి. కూర్చోండి. అది కాదురా, పళ్ళపొడి వ్యాపారం. ఇదిగో శాంపిల్స్ కూడా తీసుకొచ్చారు. ఈ పళ్ళపొడి వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉంటారంట. వేరే ఇల్లు కూడా తీసుకున్నారంట. వేరే ఇల్లు ఎందుకమ్మా, మన ఇంట్లో ఉండొచ్చుగా. ఏం మావయ్య? భలేవాడివే. పళ్ళపొడి అంటే ఈత అనుకున్నావు? పేడగీడ కంపెత్తి పోద్ది. వద్దు. ఓ రావుడా, మరి ఆసుపత్రికి వచ్చే వాళ్ళందరికీ మన సింహాచలం నరసింహం పళ్ళపొడి వాడమని చెప్పకూడదు ఏంటి? చెప్పేదేటి? పళ్ళపొడి కంపెనీ ఎవరిదనుకుంటున్నావు? ఆడే చెప్తాడు. ఒరే రావుడు, ఈ సంగతి నీకు తెలుసా? తాగి మీ అయ్యి ఒళ్ళో అంతా చెడిపోన్నది. ఆస్తంతా రాయించేసుకున్నాను, బయటికి ఎండిసినదిరా. ఆడి దేశాలు పని ఆడి గొడవపోతే మనకెందుకు? మన సంగతి ఏదో చెప్పకుండా. ఓ రావుడు, మళ్ళీ మీ అత్త కడుపు వచ్చేసినది. రేపు ఒకసారి తనకి చేతవేటి. అలాగే, రేపొద్దున హాస్పిటల్ తీసుకురా. రావుడు, సిస్టర్, డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తున్నారు? డాక్టర్. రావుడు, సరే అయితే. నీ బతుకు బొగ్గులైపోను, నీ బతుకు బాధైపోను. నన్ను నీకేం చేశారా? నన్ను గడిపిస్తున్నావు. ఏమన్నాడేంటి? నెలను తీసుకొచ్చినాడు కదా. నెలే కాదు, అసలు నెలలే ఆగిపోయినాయి.
బతికే గ్యాస్ అయిపోలేదు బాబు, నా బతికే నాశనం అయిపోలేదు బాబు. అమ్మా నరసమ్మ, ఆ వెళ్తున్న వాళ్ళకి అసలు పిలువమ్మా. అలాగే ఏమండి, మిమ్మల్ని పిలుస్తున్నారు. నన్నేటికి పిలుస్తారు? నాన్న రాను, లేదని నాన్న చూపించుకోను. చూపించుకోవడానికి కాదు, ఎవరో మీ తాలూకు మనిషి అంట. మా తాలూకు వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏమే అదేంటి చూద్దారావే. రావే అన్న పరువు తీకే, ఎవరితో చెప్పగా ఇది. ఎవరు నరసమ్మా? ఆయనే. ఈ మా ఐదారు వచ్చినాడు, ఇక్కడ చచ్చినాడు. ఏంటి ఏటైందిరా? కడుపు కోసేసినారా ఏంటి? ఏముంది, చేసిన దానికి అనుభవిస్తున్నాను. మరి చేసిన తప్పుకు అనుభవించక తప్పుతుంది ఏంటి? అది సరిగానే రాముడుగా నిన్ను చూసినాడా? వాడే ఈ ఆపరేషన్ చేశాడు. రాముడు ఆపరేషన్ చేసినాడా? ఏటన్నాడు ఏంటి? ఏమనలేదు చెల్లమ్మ, ఎంత పలకరించినా మాట్లాడలేదు. నువ్వు చేసిన పెంట పని ఆడెందుకు మాట్లాడతాడు? అవును మల్లయ్య, నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. కావాలంటే దాని కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఇప్పుడు నేను ఎక్కడికి పోనురా? ఒరే, నాకు తలదార్చుకోవడానికి చోటిప్పించండి రా. ఏటంటావా? నానేటంతను, నువ్వేటంటే నేను అదే అంతను. కానీ అది ఒప్పుకుంటాడా అని? ఎందుకు ఒప్పుకోడు ఏంటి? ఈ యదవ ఎప్పుడు యదవనా ఉంటాడా? చేసిన తప్పు తెలుసుకున్నాడు కదా, మన రాముడితో చెప్పు చూద్దాం. కాదంటాడు ఏంటి? రాచల్లమ్మా, నానొచ్చేదేటి? అటు చూడు. చూసినావా ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు? మన రాముడు హాస్పిటల్లోనే చేరినాడు, రాముడే ఆపరేషన్ చేసినాడు. చూసినావా, ఆడొక్క మాట కూడా చెప్పలేదు. ఆడే చెప్పేది. ఈడు చేసిన ఎదో పనికి ఆడు కాబట్టి ఆపరేషన్ చేసినాడు. నానైతే నా కత్తెట్టుకొని పొట్టలు కచ్చకచ్చకచ్చని పొడి చేసేదాన్ని. నిజమే చెల్లమ్మ, వాడు మనిషి కాబట్టి నన్ను బతికించాడు. నేను చేసిన పాపానికి వాడు నా ముఖం కూడా చూడకూడదు. తులసి, ఈ పుండు మానిపోయేదాకా 4 రోజులు ఇక్కడే ఉంటానే. ఏటి 4 రోజులు? బుద్ధి వచ్చినారు కదా, ఇక్కడ పడి ఉండ. ఇక్కడుండి వాడి ముఖం ఎలా చూడను? నువ్వేటి ఆడి ముఖం చూసేది? కళ్ళు మూసుకొని తొంగో. నువ్వు ఎదవని చెప్పి ఆడిని కూడా ఎదవనుకున్నావేటి? నువ్వు చేసిన ఎదవ పనికి ఆడు మాట్లాడలేదు కానీ ఆడి కడుపులో పేం. మామయ్య, అతను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? మాట్లాడరా, ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఏం లేదురా, హాస్పిటల్లో ఏడుతూ కూకునుంటే. హాస్పిటల్లో ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెడతారా? ఇదే సత్రం అనుకున్నారా? అదేట్రా, అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తావా ఏటి? మరి అతనేం తీసుకొచ్చారు? ఎందుకంటే కన్నోడు ఏటవుతాడు? తండ్రి అవుతాడు. నాకు తండ్రి లేడు. ఏ రోజు నా చెల్లెల్ని చంపేశాడు, ఆ రోజే నా తండ్రి చచ్చిపోయాడు. ఓ సోసు, నువ్వు చచ్చిపోనాడు అనుకుంటే అయిపోనాదా? నువ్వు కాదనుకుంటే మాత్రం మీ అమ్మకి మొగుడు కాదేటి? కాదు, మా అమ్మని ఇంట్లో నుంచి తరిమేసిన రోజునే మా అమ్మకు కూడా అతను చచ్చిపోయాడు. తప్పురో రావుడు. పసుపు కుంకుమతోటి ఆ తల్లి చల్లగుంటే నీ నోటితోటి ఆ మాట అనకూడదురా. ఈ యాల్టికాడు చేసిన ఏదో పనికి కులి చచ్చిపోతున్నాడు. ఏటంతో? నాను అదే అంటాను. మరి చెప్పేటి? చెప్పేదేటి? రాముడు తెలీదా ఏటి? ఆడేం పశుడా? ఆడి కళ్ళారా చూసి ఆడే ఆపరేషన్ చేసినాడు. ఆడి గుండె మంచిది కాబట్టి ఆపరేషన్ చేసినాడు. ఒరే రాముడు, నువ్వు మీ అమ్మ తినగా మిగిలితే అడుక్కునేవాడికి ముద్ద పారేయట్లేదా? ఆ ముద్ద అడిగి పారేమంటున్నాను. ఏటంతావు? నాను అదంతాను, ఆ ముద్దే అడిగి పాడేయమంటాను. ఇప్పుడు ఆడు ఏడు చేస్తాడు? చచ్చినట్టు కుక్కలా మూల పడి ఉంటాడు. ఏటంతవే? ఏటంతాను? చచ్చినట్టు కుక్కలా మూల పడి ఉంటాడంతాను. ఒరే రాముడు, ఆడి ముఖం చూసి కాదురా, మీ అమ్మ ముఖం చూడరా. ఆడి ముఖం చూస్తేనేమో పొమ్మని చెప్పలేకపోతుంది, నీ ముఖం చూస్తేనేమో ఉండమని చెప్పలేకపోతుంది. ఏటంతావురా?
సరే వండేవండి. ఆమె ఒక భర్తగా, నాకు తండ్రిగా మాత్రం కాదు. నమస్కారం అండి. మీతో మాట్లాడదామని వచ్చాను. కూర్చోండి. చెప్పండి. సార్, తెలుసో తెలియకో తప్పు చేశాను. చేసిన తప్పు తెలుసుకున్నాను. మీరు నన్ను ఎలాగైనా సరే ఈ కేసు నుంచి బయటపడేయాలి సార్. ఐఎమ్ సారీ మిస్టర్ ఆనంద్, నా చేతుల్లో ఏమీ లేదు. కేసు కోర్టులో వేశాను. సాక్ష్యాలన్నీ ఆమె పక్షానే ఉన్నాయి. తీర్పు కూడా ఆమె పక్షానే వస్తుంది. అందుకే కోర్టులో నవ్వులు పాలు కాకుండా చేసిన తప్పు ఒప్పుకుని ఆమెతో కాపురం చేయాలనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ ఈ పరిస్థితుల్లో నమ్మటం కష్టం. కాదు సార్, మీరేం చెప్పినా చేస్తాను. యాదగిరి, సార్. స్వప్న గారిని ఒకసారి ఇలా పిలు. అలాగే. వారితో మాట్లాడి చూడండి, ఏమంటారో చూద్దాం. లాయర్ గారు, మీరు ఏదో అలాగ రాజీ చేసే ప్రయత్నం చేయండి ప్లీజ్. కూర్చోమ్మా. పర్వాలేదు, చెప్పండి. చూడమ్మా, అతను రాజీకి వచ్చాడు. దేనికి? ఈమెతో కాపురం చేయడానికి. అంటే ఈమెను నిజంగా పెళ్లి చేసుకున్నారుగా? చేసుకున్నారు. మీరు కాదు, ఆయన చెప్పమనండి. చేసుకున్నాను. చేసుకుని ఎందుకు లేదన్నారు? మాట్లాడరే. ఆమె బ్రతుకు నాశనం చేద్దామనేగా? ఐ సే ఆన్సర్ మీ. అవును. అంటే నా బ్రతుకు కూడా నాశనం చేద్దామనేగా మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంది? కాదు, మోసం చేద్దామని కాదు, నిజంగానే. Stupid. నువ్వు మగాడు వైపోయావు. నలుగురిలో తాళి కట్టిన పాపానికి మొగుడు వైపోయావు. ఆడదు కదా, 3 ముళ్ళు వేసి 3 కూర్చో పెడదాం అనుకున్నావు. నీకు 3 ముళ్ళు వేయటానికి 3 నిమిషాలు పడతాయి. కానీ ఆడది తెగిస్తే తెంచుకోవడానికి 1 నిమిషం కూడా పట్టదు. 1.5 తాడు, 1 పసుపు కొమ్ము, 3 ముళ్లతో ఒక ఆడదాని జీవితాన్ని కట్టి అవతల పారేసే నీలాంటి బాస్టర్స్ ని షూట్ చేసి పారేయాలి. సార్, అతను రాజీకొచ్చింది జైలు శిక్ష పడుతుందనే భయంతో, ఆమె మీద ప్రేమతో కాదు. ఆమెతో సవ్యంగా కాపురం చెయ్యడు. ఎందుకు చేయడమ్మా? ఆస్తి అంతా ఆ పిల్ల పేరు మీద రాయిస్తాను. ఆ బాధ్యత అంతా ఆమెకు అప్పగిస్తాను. అందుకు ఇతను అంగీకరిస్తేనే కేసు రాజీ అవుతుంది. దట్స్ ఆల్. అలాగే సార్, మీ ఇష్టం. వాడంతా మోసం చేస్తే తెగడంపులు చేసుకుని విడాకులు తీసుకుని వచ్చేస్తావా? ఏం చేయమంటారు డాడీ? ఏం చేయటం ఏంటమ్మా? వాడి బ్రతుకు బయట పెట్టి వాడి డిగ్రీ క్యాన్సిల్ చేయించి గతమని జైల్లో పెట్టించాలి కదమ్మా. దానివల్ల ప్రయోజనం? వాడి ప్రయోజనంతో మనకేం పని? అటువంటి వాడిని వదిలిపెట్టకూడదు. వాడి అంత చూసి కానీ తిరిగి రాను. డాడీ, మనిషి అయితే తిట్టొచ్చు, పశువు అయితే కొట్టొచ్చు. మనిషి పశువు కాని వాణ్ణి ఏం చేస్తే మాత్రం ఏముంది డాడీ? ఏముంటుందో ఏముండదో చూద్దువు గాని. డాడీ, చూసేదే ఉంది. మీ అమ్మాయి జీవితం పాడిందని మరో అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తారు, అంతేగా? డాడీ, ఏ అల్లరి కాకుండా ఆ అమ్మాయి కాపురం దారికొచ్చింది. మీరు వెళ్ళి అల్లరి పెడితే ఆ అమ్మాయిని కూడా వదిలేస్తాడు. అప్పుడేం సాధించినట్టు? ఎవరో ఒకరినైనా సుఖంగా ఉండనివ్వండి. మరి నీ బ్రతుకు ఏమవుతుందమ్మా? కాపురం చేస్తే తప్ప ఆడది బ్రతకలేదా డాడీ? నువ్వు ఒకందుకు చదివించావు, నేను ఒకందుకు చదివాను. ఇప్పుడు ఆ చదువు మరొకందుకు ఉపయోగపడుతుంది. రండి రండి, కూర్చోండి కూర్చోండి. తులసి, తులసి, వాళ్ళు వచ్చారు. కాఫీ కూల్ డ్రింక్ తీసుకురా. ఎవరండి? అబ్బాయిని చూడడానికి పెళ్లివారు. పెళ్లివారా? అవునే. అదేమిటండి, వాడు పద్మం పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎవతనే? ఆ మొగుడు వచ్చిందానా? ఆడు చేసుకుంటానంటే మాత్రం నేను ఒప్పుకోవద్దు. వాడికి ఇష్టమైన తర్వాత కాదనడానికి మనమెవరు అండి? ఎవరు అయితే తల్లిదండ్రులం. మనల్ని కాదని పెళ్లి చేసుకుంటాడా? అంత మగడా? వాడి గురించి మీకెందుకులేండి. ఎందుకంటే కొడుకు గురించి తండ్రి కాక ఇంకెవరికి? అప్పుడేదో తెలుసో తెలియకో చేతిలో ఉన్నదంతా పోగొట్టుకున్నాం. ఆడు సంపాదిస్తున్నప్పుడైనా అప్పులను తీర్చుకోవచ్చుగా. ఈ సంబంధం చేసుకుంటే దగ్గర ₹1,00,000 ఇస్తారు. దాంతో అప్పులన్నీ తీర్చేయచ్చు, చేతిలో నా డబ్బులు పట్టుకోవచ్చు. ఆ పిచ్చిదాన్ని కట్టుకుంటే ఏమొస్తుంది? పైగా ఆ పిల్ల గురించి ఇదిలో రకరకాలుగా అనుకుంటున్నారు. దాని గుణం ఏం మంచిది కాదుట. మిస్టర్ ప్రభాకరం, గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటారు. వెళ్ళి వెళ్ళు, బయటికి వెళ్ళు.
ఏటి రాముడు ఏటైనది? ఏముంది అవటానికి? ఇలాంటి వాళ్ళకి నుంచోడానికి చోటిస్తే కూర్చుంటారు, కూర్చోడానికి చోటిస్తే పడుకుంటారు, పడుకోవడానికి చోటిస్తే ఇంటి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. పావునైనా పక్కలో పెట్టుకోవచ్చు కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం ఇంట్లో ఉంచకూడదు. ఇంకా నుంచున్నా వెళ్ళు ఇక్కడి నుంచి. ఓ సన్నాసి ఏం చేసినావురా? ఆ యాల కుక్కలో వచ్చి పడినావు కదా, మళ్ళీ ఏటి ఏదో పని చేసినావు? ఏం లేదు, ఓ మంచి పెళ్లి సంబంధం వస్తే. ఎవరు ఇతను? ఎవరు నాకు పెళ్లి సంబంధం చుట్టానికి? ఆ రోజే చెప్పాను, ఈ ఇంట్లో నా తల్లికి భర్తగా ఉండే హక్కే ఉంది కానీ నాకు తండ్రిగా ఉండే హక్కు మాత్రం లేదని. అయినా ఆ పిల్ల గురించి ఏం తెలిసిన ఇతను నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఏంట్రే ఇంకా నీకు బుద్ధి రానేదా? కొట్టినానంటే గోపు గుయ్యమని పగలరాయడం అనుకోండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. నేను చేసింది మాత్రం వాడి బాగు కోసం కదా. బాగు ఏమిటా బాగు? అయినా నా బాగు గురించి చెప్పడానికి నువ్వెవరు? నన్ను చదివించావా? నా మంచి ఎట్లు చూసావా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కనీసం నేను బ్రతికానో చచ్చానో తెలుసుకున్నావా? ఇప్పుడు నేను 10 రూపాయలు సంపాదించి పచ్చగా ఉండేసరికి నా బాగులు కావాల్సి వచ్చాయి. నువ్వు చావడానికి సిద్ధమయ్యేసరికి నా తల్లి ఆసరా కావాల్సి వచ్చింది. వెళ్ళు వెళ్ళి నుంచి. ఏమిటమ్మా నువ్వెక్కడికి? ఆయనక మారు పోయే ముందు ఆయనకి దూరంగానే ఉండలేను. అందుకని నువ్వు వెళ్ళిపోతావమ్మా? అవునమ్మా, ఎవరెంత చేసినా ఎప్పటికైనా మీ ఆడవాళ్ళకి కావాల్సిన భర్తేనమ్మా. ఆ భర్త కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు, ఎన్ని బాధలైనా పడతారు. ఆలయంలో ఒక దేవతను కూర్చోబెట్టాననుకున్నాను. ఇప్పుడు ఆ దేవత బయటికి వెళ్ళిపోతే ఈ దేవాలయం ఎందుకమ్మా? అమ్మా, ఆయన ఇక్కడ ఉండటానికైనా ఇష్టపడతాను కానీ నువ్వు మాత్రం వెళ్ళటానికి వీలేదమ్మా. అమ్మా, నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తానమ్మా. ఆయన ఇప్పుడే తీసుకొస్తాను, ఉండు, నువ్వు ఇక్కడే ఉండు. ఈ డైరీ రాము గారిది అయితే ఇవ్వు, నాన్నగారికి ఇస్తాను. నేను ఇవ్వను. ఇవ్వకపోతే తంత. పెద్ద మగాడి బయలుదేరు. కాదు నాది, కాదు నాది, కాదు నాది, కాదు నాది. ఇవ్వవే. ఇవ్వను. ఏమిటిది? రాముగారి డైరీ నాన్న. ఎక్కడిది? ఇక్కడ దొరికింది. ఏమిటి డాడీ? ఏంటిది?
ఎలా ఎలా దాచావో అలవి కాని అనురాగం ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఎలా ఎలా దాచావో అలవి కాని అనురాగం ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఎలా ఎలా దాచావో అలవి కాని అనురాగం ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు పిలిచి పిలిచిన పలుకరించిన పులకించదు కదా నీ ఎదా పిలిచి పిలిచిన పలుకరించిన పులకించదు కదా నీ ఎదా ఉసురుసురనినా గుసగుసమనినా ఉసురుసురనినా గుసగుసమనినా ఊగదే మది నీ మది నిదురరాని నిసిరాతురులెన్నో నిట్టూరుపులెన్నో నిదురరాని నిసిరాతురులెన్నో నిట్టూరుపులెన్నో నోరులేని ఆవేదనలెన్నో ఆరాటములెన్నో ఎలా ఎలా దాచావో అలవి కాని అనురాగం ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు తలుపులు తెరుచుకుని వాకిటనే నిలబడతారా ఎవరైనా తలుపులు తెరుచుకుని వాకిటనే నిలబడతారా ఎవరైనా తెరిచి ఉందని వాకిటి తలుపు చొరబడతారా ఎవరైనా తెరిచి ఉందని వాకిటి తలుపు చొరబడతారా ఎవరైనా దొరవో మరి దొంగవో దొరవో మరి దొంగవో దొరికావు ఈనాటికి దొంగను కాను దొరను కాను దొంగను కాను దొరను కాను నంగనాచినసలే కాను ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు వస్తానండి. నైస్. సార్ మీరా? ఏమిటి సార్ మీరు ఎక్కడికి వచ్చారేంటి? నేను పేషెంట్నే బాబు. అదేమిటి సార్ ఫోన్ చేస్తే నేనే వచ్చామనిగా. ఎవరి దగ్గరికి వస్తే ఏముందిలే బాబు, ఆ గౌరవం ఉంటే చాలు అంతే. చెప్పండి సార్, స్వప్న ఎలా ఉంది? ఏమిటండి ఇది? అతను ముందే పెళ్ళయిందా? వదిలే బాబు, అదంతా ఒక పీడకల. బాబు నేనొక్క మాట అడుగుతాను, చెప్తావా? అడగండి. స్వప్నం నిజంగా ప్రేమించావా?
మరెందుకయ్యా ఆ మాట చెప్పలేదు? దురాశ అవుతుందనుకున్నాను. పోనీ స్వప్న నిన్ను ప్రేమించిందనైనా నీకు తెలుసా? మొన్ననే విజయ్ ద్వారా తెలుసుకున్నాను. చూశావా బాబు, నువ్వు స్వప్నని కావాలనుకున్నావు, స్వప్న నిన్ను కావాలనుకుంది. మీ ఇద్దరిని నేను కావాలనుకున్నాను, కానీ ఎవరికి ఎవరూ కాకుండా పోయాం. అయినా ఇప్పటికీ ఒకరికి ఒకరు ఉన్నారనే అనుకుంటాను. బహుశా నీకోసమే ఇంకా స్వప్న స్వప్నగా మిగిలిపోయిందనుకుంటాను. బాబు, జరిగిన పొరపాటంతా నాది. పక్కనే రాముణ్ణి పెట్టుకుని దేవుడి కోసం వెతికాను. ఈ రాముడే నా స్వప్నకు ఉన్న దేవుడని తెలుసుకోలేకపోయాను. నీకు తెలుసు బాబు, ఇంతవరకు నేను ఎవరు ఏదడిగినా చేశానే గాని ఎవరిని ఏది అడిగి తీసుకోలేదు. మొదటిసారిగా చివరిసారిగా నిన్ను అడుగుతున్నాను, నా బిడ్డకు జీవితాన్ని ప్రసాదించు బాబు. నే చేసిన పొరపాటు నేను బ్రతికుండగానే సరిదిద్దుకున్నా అన్న తృప్తితో నన్ను పోని. ఇదొక్కటే బాబు నేను కోరుకునేది. ఈ ఒక్క సహాయం చేస్తే నేను నీకు రుణపడి ఉంటాను. ఆలోచించు బాబు, ఇప్పుడు చెప్పొద్దు, నేను మళ్ళీ కలుస్తాను. బాగుంది, చాలా బాగుంది. కాశీ మజిలీ కథలా ఉంది. నువ్వు ప్రేమిస్తున్నట్టు అతనికి తెలియదు, అతను ప్రేమిస్తున్నట్టు నీకు తెలియదు. నిజం చెప్పాలంటే మీ ఇద్దరు ప్రేమికులు కాదే, పిరికి వాళ్ళు. ఇంతకీ ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, ఇది ఒకందుకు మంచిదే అనుకుంటున్నాను. రాముతో మాట్లాడి అతని అభిప్రాయం ఏంటో తెలుసుకుని ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ. హలో పద్మగారా, రండి. ఏమిటి ఇలా వచ్చారు? రాము గారి కోసం. ఉన్నారా? వారి గదిలో చూసారా? చూశాను. లేరే? అయితే వెళ్ళిపోయి ఉంటారు. థ్యాంక్ యూ. వస్తానండి. కూర్చోండి. లేదు, వస్తానండి, పర్వాలేదు. ఏమిటి చాలా హడావిడిగా ఉన్నారు? ఏమిటిది? మా ప్రేమ గుర్తు, కాబోయే మా పెళ్లికి లాంఛనం. వారే ఆర్డర్ ఇచ్చి చేయించారు. ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంది. పెళ్ళెప్పుడు? త్వరలోనే. వెళ్ళొస్తాను. ఓ సారీ, వీరు డాక్టర్ స్వప్న. నమస్కారం అండి. నైస్ టు మీట్ యూ. థ్యాంక్స్ అండి. వస్తాను, వెళ్ళొస్తాను. ఏమిటి ఎందుకులా అయిపోయావు? నీ జీవితం ఏమిటో కానీ ఎప్పుడూ నువ్వు రైలు వెళ్ళిపోయిన తర్వాతనే ప్లాట్ఫామ్ మీదకి వస్తావు. ఆ పిల్ల పద్మ మానసికంగా దెబ్బతింది. నిజం చెప్పాలంటే చచ్చిపోవలసింది. ఆ అమ్మాయిని మనిషిని చేయడానికి రాము ప్రాణం పోశాడు, మనసిచ్చాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. చెప్పు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అబ్బా, మీకోసం తిరగలేక చచ్చాను. ఈ ఉంగరం చూసారా? మీరు ఆర్డర్ చేసిన డైమండ్ రింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. రండి. పద్మ, నీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలి. అలాగే. ఈ స్థానంలో నేనే కాదు, ఎవరున్నా రుణం తీర్చుకోమని చెప్తారు. పద్మ. అవునండి, లోకంలో ఇంతకాలం నేనొక్కదాన్నే దురదృష్టవంతరాలు అనుకునేదాన్ని. ఇప్పుడు నాకన్నా దురదృష్టవంతరాలు ఇంకొక ఆమె ఉందని తెలుసుకున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు ఆమెను పెళ్లి చేసుకోవడమే న్యాయం. రాము, కూర్చో. ఎలా ఉన్నావు?
నువ్వెలా ఉన్నావని అడగవే. నువ్వెలా ఉన్నావో తెలుసుకో. ఏమని అడగను? నిన్ననే తెలిసింది. ఏమని? నువ్వు వచ్చావని. నేనే డాడీతో చెప్పొద్దన్నాను. ఎందుకని? ఇంకా చాలా రోజులుంటానని. నువ్వు చాలా మంచి పని చేశావు. రైలు వెళ్ళిపోయాక ప్లాట్ఫామ్ ఎదుగు రావడమా? ఆ తర్వాత ఇంకో రైలునే వస్తుందిగా. ఆ వచ్చే రైలు అనుకున్న స్టేషన్కే చేరుతుందని గ్యారెంటీ ఏమిటి? మనసే మార్గం చూపిస్తుంది, చేరాల్సిన చోటుకు చేరుస్తుంది. మనసా? రాము, మనిషికి మనసు ఒకటే చాలదు, ధైర్యం కావాలి. నేను నీకు మనసిచ్చాను, నువ్వు నాకు మనసిచ్చావు. నా మనసే నీది అని చెప్పడానికి నీకు ధైర్యం లేదు, నాకు ధైర్యం చాలలేదు. చూసావా మనమెంత పిరికి వాళ్ళమో. ప్రేమికులు పిరికి వాళ్ళు కాకూడదు రాము, పిరికి వాళ్ళు సుఖపడలేరు. లే స్వప్న, ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. కానీ నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ఏమని? తిరిగి ఆయన దగ్గరికే వెళ్ళిపోదాం. స్వప్న. అవును రాము, జీవితం చాలా చిన్నది, కానీ చాలా విలువైనది. పంతాలు పట్టుదలలతో దాన్ని పాడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అంటే? ఆలోచిస్తే కొత్తగా ఆయన చేసిన తప్పు మాత్రం ఏముంది? ఎందరో మగవాళ్ళు చేసినట్టే ఆయన చేశారు. పెళ్లి చేసుకుని ఒక పిల్ల గొంతు కోసి డబ్బు కోసం తిరిగి నీ గొంతు కోయడం తప్పు కాదు. భర్త భార్యను వదిలేసినా, భార్య భర్తను వదిలేసినా తిరిగి తిరిగి ఆ భార్య చేరాల్సింది భర్త కాళ్ళ దగ్గరికి రాము. స్వప్న, నువ్వేనా ఈ మాట అంటున్నది? అవును రాము. ఏ స్వప్న, ఆడది మగవాడికి బానిస కాదు, మగవాడి చేతిలో కీలుబొమ్మ కాదు, మగవాడి కాలి కింద చెప్పు కాదు. ఆడదానికి వ్యక్తిత్వం ఉండాలి, కావాలని నొక్కి నొక్కి చెప్పేదానివి. ఆ రోజులు మర్చిపోయావు. అవి జీవితం తెలియని రోజులు, ఇవి అనుభవం పాఠాలు చెప్తున్న రోజులు. నా ఉపన్యాసం తెగతెప్పులు చేసింది, నా ఆవేశం తాళి విసిరి కొట్టింది, నా ఆదర్శం విడాకులు తెచ్చింది. అన్నీ కలిసి మొగుళ్ళు వదిలేసిన ఆడదిగా కూర్చోబెట్టింది. నలుగురిలోనూ నేను అలా పిలువబడ్డం నాకు ఇష్టం లేదు. అందుకే తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నీకు పాతకాల పాడడానికి తేడా లేదు స్వప్న. కాలం ఏదైనా ఆడదేగా. అంటే భర్త తిట్టినా కొట్టినా ఇంటి నుంచి బయటికి గెంటేసినా ఆనాటి ఆడదానిలాగానే ఈనాడు పడి ఉండాలంటావా? అలా ఉండకపోతే ఈ సంఘంలో బ్రతకలేదు. అలా బ్రతుకు ఒక బ్రతికేనా? అది ఆడదానికి శాపం కాదు, అది కావాలని మీరు కోరి తెచ్చుకుంటున్నా కర్మ. దానికి మీరు ఏ పేరైనా పెట్టండి, నా నిర్ణయం. స్వప్న, ఆడదానికి నువ్వు కొత్త నిర్వచనం చెప్తావు అనుకున్నాను, కానీ నువ్వు ఆ పాత చింతకాయల్లోనే కలిసిపోయావు. నీకు మా అమ్మకు తేడా ఏమిటి? ఎన్ని దారుణాలు చేసినా, ఎంత రాక్షసుల్లా ప్రవర్తించినా నా భర్తే నా దైవం, ఆయన పాదాల చింతనే నా దేవాలయం, ఆయన పాదధూళే నా పసుపు కుంకుమలు అనే ఆతరం ఆడదానికి నీకు తేడా ఏమిటి? అతని మోసానికి బలైపోవటానికైనా నీ చదువు, అతని దుర్మార్గాన్ని క్షమించడమేనా నీ సంస్కారం, బతికాల దగ్గరే సతి బతుకని చెప్పడమేనా నీ ఆదర్శం? స్వప్న, ప్రేమికులు కాదు పిరికివాళ్ళు మీరు, మీ ఆడవాళ్ళు. మీరు ఇతరుల గురించి కథలు చెప్తారు, హరికథలు వినిపిస్తారు, కానీ మీ దాకా వచ్చేసరికి పిరికి పందల్లా పారిపోతారు. మీలో ఈ పిరికితనం, ఈ దౌర్బల్యం పోనంత వరకు ఎన్ని తరాలు మారినా, ఎన్ని చరిత్రలు జరిగినా మీరు మారనంత వరకు అలాంటి మగవాళ్ల కాళ్ళ కింద పువ్వుల్లా నలిగి కన్నీళ్లు కారుస్తూనే ఉంటారు. గాజులు తొడిగించుకున్నామన్న పేరు సార్థకం చేసుకుంటారు. మిమ్మల్ని ఎవరు మార్చలేరు. మీ కర్మ అంతే. స్వప్న, ఏమిటమ్మా నువ్వు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నావా?
ఇదంతా నిజమా అమ్మా? చెప్పమ్మా, చెప్పు. నేను బ్రతికుండగా ఇది జరగడానికి వీల్లేదు. నిజం చెప్పమ్మా. లేదు డాడీ, నేను వెళ్ళను. మరెందుకమ్మా అతనితో అలా మాట్లాడావు? రాము అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేక కాదు. మరి ఇంత జరిగినా మన మీద గౌరవంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు కదమ్మా. నీకేమైనా పిచ్చి పెట్టిందా? మళ్ళీ నీ బ్రతుకు ఎందుకమ్మా ఇంకా ఇంకా నరకం చేసుకుంటావు? చెప్పమ్మా. లేదు డాడీ, నేను రాముని చేసుకుంటే రాము కోసం బ్రతికే ఇంకొక అమ్మాయి చచ్చిపోతుంది. స్వప్న. అవును డాడీ, రాము పెళ్లి చేసుకుంటానని ఇంకొక అమ్మాయికి మాటిచ్చాడు. అతను నిన్ను ప్రేమించాడు కదమ్మా. ఏమిటి డాడీ, ప్రేమంటే బండరా అనుకున్నావా? ఎప్పుడు అలాగే ఉండటానికి, అక్కడే ఉండటానికి. దానికి ప్రాణం ఉంటుంది డాడీ, దానికి చావు బ్రతుకు ఉంటుంది. నేను పెళ్లి చేసుకోగానే అతనికి నా మీద ఉన్న ప్రేమ చచ్చిపోయింది. మనం చేసిన సహాయానికి నీ మాట కాదనలేక సరేనన్నాడు. అయినా పర్వాలేదు, ఈ పెళ్లి చేసేస్తాను. డాడీ, మీకు ఒక పక్క భర్తను వదిలేసి వచ్చిన ఒక కూతురు, మరో పక్క పెళ్లి రోజునే భర్త చనిపోయి మతి స్థిరం తప్పి రాము ద్వారా మళ్ళీ మనిషి అయిన ఇంకో కూతురు ఉంటే రాముకి ఎవరినిచ్చి పెళ్లి చేస్తారు? చెప్పండి డాడీ. ఇద్దరు మీ కూతుర్లని కూడా చెప్పండి డాడీ, నిజం చెప్పండి. ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను. నేను మీ కూతుర్ని, అందుకే ఆ పని చేశాను. అమ్మా. బాబు బాబు, ఆ పద్మమ్మ గారు చచ్చిపోవడానికని ఉంగరంలో రాయి నూరు మింగేసినారంట. మీ అమ్మగారు వాళ్ళు కలిసి హాస్పిటల్ తీసుకోనే బాబు. ఎలా ఉంది? డైమండ్ మింగితే ఇంత ప్రమాదం జరిగేది కాదు. చావాలని నిర్ధారణ చేసుకుని డైమండ్ నూరు మింగేసింది. అది మొత్తం నరాలన్నింటినీ కోసేస్తుంది. రక్తం అంతా పొల్యూట్ అయిపోయింది. రక్తం కానీ నల్లబడితే మాత్రం చాలా ప్రమాదం. వాట్ హ్యాపెన్? అమ్మాయి గ్రూప్ బ్లడ్ లేదండి. She's all right. Thank you very much. తప్పమ్మా, మనం ఆడవాళ్ళమే కానీ పిరికి వాళ్ళం కాదు.
ఏదైనా సమస్య వస్తే ఎదురు నిలబడాలే కానీ పారిపోకూడదు. చూడమ్మా, దేవుణ్ణి కొందరు పూజిస్తారు, మరికొందరు ప్రేమిస్తారు, ఇంకొందరు ఆరాధిస్తారు. ప్రేమించేవాళ్ళు ఆరాటపడతారు అంతే, కానీ ఆరాధించేవాళ్ళు అవసరమైతే ప్రాణాలు కూడా ఇస్తారు. అందుకే ప్రేమించే వాళ్ళకంటే ఆరాధించే వాళ్ళకే ఎక్కువ హక్కు ఉంటుంది. రాము నీవాడే. నీ మనసులో ఏ ఆలోచన లేకుండా ఆనందంగా ఉండు. మళ్ళీ మీ పెళ్లి నాటికి వచ్చి కలుస్తాను. రాము, నీ మనసు నాకు తెలుసు. ఎవరు బాధపడ్డా నువ్వు భరించలేవు. అలానే ఉన్న ఒక్క మనసుని అందరికీ ఇవ్వలేవుగా. ఇప్పుడు నువ్విచ్చింది ఇవ్వవలసింది పద్మకి. నా గురించి నువ్వేం ఆలోచించద్దు. నాకు కూడా ఒక దారి దొరికిందిగా. సిస్టర్, కుమారి స్వప్న, శ్రీమతి అనిపించుకునే అవకాశం అందరికీ ఉంటుంది, కానీ కుమారిగా మిగిలిపోయే అదృష్టం నా ఒక్కదానికే కలిగింది. వస్తాను. హాస్పిటల్ ప్రారంభానికి మాత్రం నువ్వు పద్మ తప్పకుండా రావాలి.